వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. ఆయనపై విధించిన సెక్షన్స్ ప్రకారం కనీసం 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందంటూ పోలీసులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా ఆయన్ను ముందుగానే నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈ ఘటనకు కారణం బుధవారం జరిగిన ఒక రాజకీయ పర్యటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల ప్రాంతంలో పర్యటించిన సందర్భంలో అక్కడ జరిగిన పరిస్థితులు కాస్త ఉద్రిక్తతలకు దారితీశాయి. అక్కడ పోలీసుల మధ్య, వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో అంబటి రాంబాబు ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నిస్తూ వాటిని బలవంతంగా తోసేసి వెనక్కి నెట్టారు. ఆయన సోదరుడు అంబటి మురళి కూడా అదేవిధంగా రెచ్చిపోయారు. వైసీపీ నేతల ఉత్సాహం జగన్ పర్యటన కారణంగా మరింతగా పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో శాంతంగా ఉండాల్సిన పరిస్థితుల్లో కొంతమంది నాయకులు పోలీసులను లెక్క చేయకుండా ప్రవర్తించినట్టు చెప్తున్నారు. అక్కడి పరిస్థితులను వీడియో రూపంలో రికార్డ్ చేసిన పోలీసులు తదుపరి రోజైన గురువారం ఉదయం కేసులు నమోదు చేశారు. అంబటి రాంబాబు మరియు ఆయన అనుచరులపై ఐపీసీ సెక్షన్లు 188, 332, 353, 427 కింద కేసులు నమోదు చేశారు. ఇది విధులకు అడ్డుపడ్డం, పోలీసులపై దాడి, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం వంటి ఆరోపణలతో సంబంధం కలిగిన సెక్షన్స్ కావడం గమనార్హం. అంతేకాదు, వివాదాస్పద బ్యానర్లు ప్రదర్శించిన పార్టీ కార్యకర్తలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో ఏటుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా దీనికి సంబంధించిన జగన్ కాన్వాయ్ సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశారు. ఇక ఈ ఒకే పర్యటనతో పాటు పల్నాడు జిల్లాలోని దాదాపు 100 మందికి పైగా వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కో కేసులో 20 నుంచి 30 మంది వరకు ఉండగా వారి పాత్రను బట్టి వ్యక్తిగతంగా కేసులు నమోదు చేశారు.